వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. సూర్యగ్రహణం మరి ఈ రోజు ఏంటి, ఎలాంటి నియమాలు పాటించాలి అండ్ మన మీద అసలు ప్రభావం ఎంతవరకు ఉందమ్మా? సూర్యగ్రహణం అంటే ఏంటమ్మా? గ్రహించటం, అంతే. తీసుకోవడం. సూర్యుణ్ణి గ్రహిస్తుంది అంటే ఈసారి కేతుగ్రస్త అనుకుంటాను. కేతుగ్రస్త సూర్యగ్రహణం అంటే కేతువు సూర్యుణ్ణి ఆక్రమిస్తుంది. అంటే సూర్యకాంతి మన మీద పడకుండా మధ్యలోకి కేతువు రావడం, అందువల్ల సూర్యకాంతి భూమి మీద పడదు. ఇది అంతరిక్షంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైన విన్యాసం. ఎంత మంచి జరుగుతూ ఉంటాయి. చాలా ఆలోచిస్తే అసలు ఆటలు ఏమిటి, ఆ విలాసాలు ఏమిటి, ఆ నృత్యాలు ఏమిటి, ఇవన్నీ ఇలా జరుగుతూ ఉండే దీని మీద ప్రభావం ఎలా ఉంటుంది అన్నది కదా మీరు అడిగేది. సూర్యుడి యొక్క ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుందో ఆలోచిస్తే ఆ సూర్యకాంతి పడనప్పుడు ఎలా ఉంటుందో చాలా తేలిగ్గా అర్థమవుతుంది. అంతే, కరెక్ట్ గా చెప్పారు. ఎంత తేలిగ్గాను అర్థమవుతోంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు అనగానే 4:30-5 మధ్యలో తప్పనిసరిగా ఎట్లాంటి వాళ్ళకి మెలకు వస్తుందమ్మా? అనారోగ్యం ఉండో నిద్ర మాత్రం వేసుకుంటేనో తప్ప. అయితే మనం అప్పుడు లేవం. కానీ లేవమని మన ఆత్మని ప్రబోధిస్తున్నాడు సూర్యుడు. కానీ మనం లేవం. పక్షులు లేస్తాయి, పసిపిల్లలు లేస్తారు, పశువులు లేస్తాయి. మనం కూడా చిన్నప్పుడు లేచాము, పెద్ద అయ్యాక మానేసాం. అంటే నిద్ర కూడా ఎప్పుడు వస్తుంది? సూర్యకాంతి లేనప్పుడే నిద్ర వస్తుంది. శరీరంలో మనం తిన్న ఆహారం అరిగేటటువంటిది కూడా సూర్యకాంతి ఉన్నప్పుడే. ఆరోగ్యంగా ఉండదలుచుకున్నటువంటి వాళ్ళు సూర్యోదయానికి ముందు గాని సూర్యాస్తమయం తర్వాత గాని ఘన పదార్థాలు తినరు. అంటే అరుగుదల తక్కువ ఉంటుందని. అందుకే కార్తీక మాసంలో సూర్యకాంతి తక్కువ ఉంటుంది గనక ఆహారాన్ని నియమంగా తీసుకుంటారు. ఇలా ఉంటుంది కనుక ఇవన్నీ కూడా అనుకోకుండా ఒక్కసారి ఇట్లా ఒక కుదుపు కుదిపినట్టు ఆగిపోయాయను. శరీరంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది వల్ల మన ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండడానికి కొన్ని నియమాలు చెప్పారు. అటువంటి వాటిల్లో ప్రధానంగా చెప్పేది ఏమిటి అంటే గ్రహణ సమయానికన్నా 3 గంటల ముందే ఘన పదార్థాలు తీసుకోండి. గ్రహణ సమయంలో అరుగుదలకి కావలసిన పదార్థం లేకుండా చూసుకోండి. అంటే అరిగిపోయి ఉండాలన్నీ. అసలు ఖాళీగా కాదు, ఉండలేమో అనిపిస్తే కాసిని గ్రహణ సమయంలో తీసుకోకుండా అంతకన్నా ముందే కాస్త పాలు అట్లాంటి ద్రవ పదార్థాలు తీసుకొని గ్రహణ సమయంలో ఏమీ తీసుకోకుండా ఉండడం అన్నది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి ఆరోగ్య దృష్ట్యా. ఇంకా మరి ఆరోగ్యం మాటటుంచి మనకి ఇంకేదైనా దానివల్ల ప్రయోజనం కావాలా అంటే మానవుడు ఎట్లా ఆలోచిస్తాడంటే ఏది జరిగినా దాని నుంచి నాకేమిటి అని ఆలోచిస్తాడు. కరెక్ట్. మరి అంతరిక్షంలో జరిగే ఈ గొప్ప విన్యాసం ఉందే, దీనివల్ల నాకేమిటి ప్రయోజనం అంటే ఆ సమయంలో గ్రహణం అంటే పట్టడం అన్నాం కదా, పట్టు ఎక్కువ ఉంటుంది. అందులోనూ సూర్యుడు ఆత్మకారకుడు, అందువల్ల ఆ సమయంలో ఏది తీసుకున్నా పట్టుగా ఉంటుంది. కనుక పూర్వం ఏదైనా మంత్రాలు ఇస్తే గ్రహణ సమయంలో ఇచ్చేవాళ్ళు. గ్రహణం వస్తోంది, ఏదో దిష్టి మంత్రమో ఆ మంత్రమో కామెర్ల మంత్రం ఇట్లాంటివి ఉంటాయి కదా చిన్న చిన్నవి. ఈ మంత్రం పెద్ద పెద్దవి కూడా ఆ సమయంలోనే ఇచ్చేవారు. ఆఖరికి శివుణ్ణి ధ్యానం చేస్తున్నటువంటి పోతనామాచ్యుల వారికి కూడా రామచంద్రమూర్తి దర్శనం ఇచ్చి భాగవతం అనువాదం చేయమని చెప్పింది కూడా గ్రహణ సమయంలోనే. అంత అద్భుతమైన సమయం, ఆ పట్టు ఉంటుంది. పట్టు అందుకే పట్టు కాలం విడుపు కాలం అని చెప్తారు. గ్రహణం అంటే పట్టుకోవడమే కదా. అలా పట్టుకునేటటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఆ సమయంలో ధ్యానం జపం లాంటివి చేస్తారు. ఎంత చేస్తే మామూలు సమయంలో ఒకసారి రామ అంటే ఒకసారి అన్న ఫలితమే ఉంటుంది. కానీ గ్రహణ సమయంలో గనక అన్నట్టయితే 1,000,000 రెట్లో 8 రెట్లో చెప్తారు, నాకు సంఖ్య గుర్తులేదు, కానీ అన్ని రెట్లు అన్నటువంటి ఫలితం వస్తుంది. అది పరిపూర్ణంగా రావాల్సిన ఫలితం రావాలంటే గ్రహణ సమయం ఏది ఉందో ఆ సమయానికి కాస్త ముందు గ్రహణం మొదలు పెట్టంగానే స్నానం చేసి జపానికో ధ్యానానికో కూర్చుంటే పట్టుంటుంది. నేను కొంతమందిని చూశాను, ఆ సమయం చిన్నవాళ్లే, పెద్దవాళ్ళు కూడా కాదు,
కాసేపు ధ్యానం చేసుకోండి, లేకపోతే దేవుడికి దండం పెట్టుకుని కళ్ళు మూసుకుని వాళ్ళకి మెడిటేట్ అంటే అర్థం అవుతుంది కదా, కాసేపు మెడిటేషన్ చేయండి అంటే దేని గురించి చెయ్యాలి అన్నారు. నీకు ఏది నచ్చితే అది, నీకు నచ్చిన దైవం ఎవ్వరు లేకపోతే నేను అన్న దాని మీద నీ మీద నువ్వే ధ్యానం చేసుకోమని. అందులో చాలామంది పిల్లలు ప్రాక్టికల్గా చెప్తున్నానమ్మా, చాలామంది పిల్లలు ఎంతసేపు ఉన్నారో చెప్పలేం. ఒక అమ్మాయి అయితే 3 అవర్స్ అప్పుడు వచ్చినటువంటి సూర్యగ్రహణం 3 గంటలు కూర్చున్నట్టే కూర్చుంది కదలకుండా. అదే మొదటిసారి ధ్యానమో పాడో అన్నది మొదలు పెట్టింది. ఆ మెళుకు వచ్చాక ఎంతసేపు 10 నిమిషాలు కూర్చున్నారా అని అడిగింది. తనకు తెలియల. అది ధ్యానం అంటే. పోనీ నిద్రపోయిందా అంటే లేదు, ఇలా కూర్చుంది వెన్ను ఇలా నిటారుగా పెట్టి, అంటే అలా అనుకూలంగా ఉండేటటువంటి సమయం కనుక దాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి వారు ధ్యానం చేస్తారు. ఆ తర్వాత విడుపు స్నానం చేస్తారు. ఎందుకంటే ఏదైనా ఒకళ్ళనొకళ్ళు పట్టుకున్నారు అంటే మనకు అంత మంచిది కాదనుకుంటాం కదా. ఆయన విడిపించుకున్నాడు అనుకో, అయినా సరే విడుపు స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత ఇక మామూలుగా ఇంట్లో దేవుళ్ళని వాటిని అన్ని కూడా శుభ్రం చేసుకుంటారు. ఎందుకు అని వెంటనే ప్రశ్న వస్తుంది. రావాలి కదా ఖచ్చితంగా. ఎందుకంటే ఆ సమయంలో మనకి అల్ట్రా వైలెట్ రేస్ అన్నవి బాగా వస్తాయి భూమి మీదకి. అవి మనకంత క్షేమం కాదు కదా. వైద్యులు కూడా చెప్తున్నారు, శాస్త్రవేత్తలు, మీరు గ్రహణాన్ని నేరుగా కంటితో చూడకూడదు, వీలైతే అందులో ఉండకుండా ఉండడు. ఎందుకంటే సూర్యగ్రహణ సమయంలో వచ్చేటటువంటి వెలుగు ఏదైతే ఉందో, కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి శరీరం మీద చర్మాన్ని మీద ప్రభావం చూపిస్తాయి. కొంచెం బ్లిస్టర్స్ రావడం, దద్దులు రావడం లాంటివన్నీ ప్రాక్టికల్గా చాలా మందికి కనిపిస్తూనే ఉంటాయి. కనుక ఆ సమయంలో బయటికి రాకూడదు అని చెప్తారు. అటువంటివి ఏమైనా ఉంటే ఈ స్నానం చేస్తే అన్ని వెళ్ళిపోతాయి. వీటి ప్రభావం మరి ఆహార పదార్థాల మీద వాటి మీద కూడా ఉంటుంది. అందుకని ఆ ప్రభావం వాటి మీద ఉండకుండా ఉండాలి అంటే వండకుండా పెట్టుకోమని చెప్పారు. ఏమి ఆ గ్రహణ సమయానికి ముందు వండింది పనికిరాదు, గ్రహణం తర్వాత వండుకోమని. మరి ఊరగాయలు లాంటివి ఉన్నాయి కదా, పాడవకుండా పాలు పెరుగు ఉంటాయి కదా, వాటికి ఏమిటంటే దర్భ వేయమన్నారు. దర్భ దేనికి అంటే సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సహస్రగం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశిని అని దర్భ గురించి చాలా గొప్ప విశేషాలు చెప్పారు. ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం మన దేశంలో చేస్తే మనం నమ్మం కదా, పాశ్చాత్యులు చేశారు. పాశ్చాత్య దేశాల్లో, అమెరికాలోనే అనుకుంటాను, గ్రహణ సమయంలో 2 గాజు గ్లాసుల్లో నీళ్లు పోసి దర్భ వేసి ఒకటి, దర్భ వేయకుండా ఒకటి సూర్యకాంతికి అదే బారు బయట పెడితే ఆ రెండింటిలోనూ తేడా కనపడిందట. దర్భ వేసినటువంటి నీళ్ళ కాంపోజిషన్, వాళ్ళ మాలిక్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది, దానికి దర్భ వేయని నీళ్ళకి రెండిటికి తేడా ఉంది. కనుక దర్భ అక్కడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించి వాటి వల్ల వచ్చే దుష్ఫలితాలను పోగొడుతుంది అని వాళ్ళు ఒక పేపర్ ప్రజెంట్ చేశారు. వాళ్ళు చేస్తే నమ్ముతాం కదా మనం, చెప్తే తప్పదు. ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్తే వేదం, ఇంగ్లీష్ లో చెప్తే వేదం అమ్మా. ప్రస్తుత పరిస్థితి అలా నడుస్తుంది కదా వ్యవహారం. అందువల్ల దాన్ని మన వాళ్ళు పూర్వం ఏం చెప్పారు, ఇప్పుడు మా ఇంట్లో ఇన్ని దేవుళ్ళు ఉన్నారు, నాకు ఓపిక లేదు, జ్వరంగా ఉంది, నేను గ్రహణం తర్వాత దేవుళ్ళని నేను శుభ్రం చేసుకోలేను, అన్ని లే స్నానం చేయడమే చాలా కష్టం అనుకునే పరిస్థితి ఉండొచ్చు. అటువంటిప్పుడు దర్భ వేయండి. అక్కడ ఊరగాయలు ఉన్నాయి, ఊరగాయల మీద దర్భలు వేయండి. అవి బియ్యం బస్తాల్లో, నీళ్లల్లో, ఉన్న నీళ్లలో కూడా దర్భలు వేస్తే అయిపోతుంది కదా. అలా అన్నింటిలోనూ దర్భలు తెచ్చి వేసినట్టయితే దాని దుష్ఫలితం ఉండదు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. అమ్మ, కొంతమంది అంటే హేతువాదులు, మేము ఆ సమయంలోనే తింటాము, మేము ఎదురుగుండా బయటికి వెళ్తాము, మాకేం జరగలేదు, ఇలాంటివి కూడా వార్తలు వస్తూ ఉంటాయి. వార్తలు ఎందుకు, వాళ్ళు చెప్తూనే ఉంటారు, చూపిస్తూ ఉంటారు, ఛానల్స్ లో ప్రచారం కూడా చేస్తున్నారు. తప్పేం లేదు, వాళ్ళ నమ్మకం వాళ్ళది. కానీ ఉదాహరణకు ఒక్క మాట చెప్తానమ్మా, బాగా ఈ బయట బజ్జీలు అవి తింటూ ఉంటారు కదా, ఆ తింటూ ఉంటే కాచిన నూనెలోనే బజ్జీలు వేస్తే, కాచిన నూనెలోనే వేస్తే అది కార్సినోజెనిక్, క్యాన్సర్ కారణం అవుతుంది అని చెప్తున్నారు. ఒకరోజు తింటే క్యాన్సర్ వస్తుందా? కదా, రెగ్యులర్ గా తింటూ ఉంటే వస్తుంది. అయినా అందరికీ వస్తుందా? రెగ్యులర్ గా తిన్నా రావట్లేదు. అంచేత మనలో ఉండే శక్తి కొంత ఉంది కదా, ఆ శక్తి రెసిస్ట్ చేసిన వాళ్ళకి రాదు. కానీ ఎవరి దగ్గర ఎంత శక్తి ఉందో ఏం తెలుసు?
కోట్లల్లో ఒకళ్ళకు కూడా హాని కలగకూడదు అని చెప్పి మన వాళ్ళు చేసినటువంటి జాగ్రత్త. కంటి చూపు మందగిస్తుంది అంటే, చూపు పోతుందంటే అర్థం ఏమిటి? గుడ్డివాళ్ళు అయిపోతారని కాదు, హాయిగా చూడకుండా ఇదిగో కళ్ళకి జోడు పెట్టుకు చూడాల్సి వచ్చిందని అర్థం. అది కూడా అనారోగ్యం కిందే, కంటికి వచ్చేటటువంటి వ్యాధి కిందే లెక్క కదా. అవును. అట్లా ఆరోగ్యం ఉన్న స్థితి ఉన్నట్టుగా కాక తగ్గే ప్రమాదం ఉంది. ఆ తగ్గుదల ఎంత అన్నది వీళ్ళు ఎక్స్పోజ్ అయినటువంటి సమయం, తీసుకున్న ఆహారం, ఇంకా అనేక ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇదేమీ లేకుండా ఇదిగో ఈ బజ్జీలు తిన్నాను నేను ఇక్కడ సూర్యగ్రహణం జరుగుతూ ఉన్నప్పుడు, మీ అందరు ఎదురుగా తిన్నా, బతికే ఉన్నా కదా. అంటే ఇప్పటికిప్పుడు బతుకుంటేనా? కొన్ని స్లో పాయిజన్స్ లేవా? లెడ్ లాంటివి ఆహారంలో కలిస్తే ఏళ్ళు పడుతుంది అది ప్రాణం పోవడానికి. అవును. కనుక నెమ్మదిగా జరుగుతుంది. నెమ్మదిగా కూడా ఈ జనరేషన్స్ తరాలలో ఉన్నటువంటి పిల్లలు, భవిష్యత్ తరాల వాళ్ళు పుష్టిగా, బలంగా, ఆ జనరేషన్ అంతా బాగుండాలి, మన జాతి అంతా అని ఆలోచించి తరతరాల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి దీన్ని ఒక్క క్షణంలో ఇన్స్టెంట్ ఫుడ్ లాగా ఇన్స్టెంట్ డెత్ వస్తుందని అనుకుంటే ఎట్లా కుదురుతుంది? అవును. ఇప్పుడు ఏళ్ల తరబడి తింటుంటే కదా ఆ ఇన్స్టెంట్ ఫుడ్స్ వల్ల అనారోగ్యం వచ్చిందని ఇన్స్టెంట్ డెత్ చెప్తున్నారు. అంటున్నారు, నిజంగా అవి కూడా చూస్తున్నాం కదా. అదే అంటున్నా, ఉన్నట్టుండి పడిపోతున్నారు, చనిపోతున్నారు కదా, ప్రాణాలు పోతా ఉన్నాయి. అదే తిన్న వెంటనే కాదు కదా, కాదు కదా, కొన్నేళ్ల పాటు తింటే అవుతోంది. అట్లాగే ఇట్లాంటి వరుసగా జరిగితే ఎప్పుడు ప్రమాదం వస్తుందో కనుక జాగ్రత్త పడమని చెప్పేటటువంటిది. ఈ సమయంలో జీవ ప్రక్రియ పూర్తిగా ఆగిపోతుంది అనేటటువంటి సంగతి మొక్కల మీద, జంతువుల మీద పరిశోధన చేసి చెప్పారు. మొక్కల్లో గ్రహణ సమయంలో, గ్రహణ సమయంలో జంతువులు కూడా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటిల్లో కూడా జీవ ప్రక్రియలో తేడా ఉంటుంది. ఇప్పుడు పగటిపూట అనుకో సూర్యగ్రహణం అయితే మనం గుర్తుపడుతున్నాం. చంద్రగ్రహణం రాత్రిపూట గుర్తుపట్టేది ఏం లేదు కదా. జంతువులు తిరగట్లేదు కదా, పడుకునే ఉంటాయి కదా, పాపం ప్రకృతి నియమాల్ని పాటిస్తాయి. మరి అట్లాంటప్పుడు కూడా వాటి జీవ ప్రక్రియలో మార్పు వచ్చింది అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి మనలో రాదని ఎట్లా అంటాం? మనలో తప్పకుండా వస్తుంది కదా. పైగా గ్రహాల యొక్క ప్రభావం భూమి మీద లేదు అనడానికి వీల్లేదు, అస్సలు లేదు. అది పూర్తిగా దాన్ని పట్టే మన జీవితం అంతా ఉంటుంది, జాతకాలు చెప్తామని కాదు అక్కడ అర్థం. వాటి ప్రభావం ఉంటుంది. ఉండకపోతే ముందరే అనుకున్నాం కదా, సూర్యుడు ఉదయిస్తున్నాడంటే మెలకువ ఎందుకు వస్తోంది? శరీరంలో మార్పులు ఎందుకు గమనించుకుంటున్నాం? ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా మనం గమనించకపోయినా చెట్లను చూస్తే తెలుస్తోంది. ఇలా లేచేటప్పటికి ఇలా వేలులాగా ఉండేటటువంటి మందార పువ్వు 7ో 8ో అయ్యేటప్పటికి ఇలా విచ్చుకుని ఇలా చెయ్యిలాగా తయారవుతుంది కదా. అవును. ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తూ వేటి ప్రభావం లేదని ఎట్లా అంటాం? అయితే ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మనం దాన్ని ఎంత అదుపులో పెట్టుకోగలం అన్న దాన్ని ఆలోచించాలే తప్ప అసలు లేదు అని చెప్పడానికి లేదు. కనుక ఈ ప్రభావం ఒకవేళ చెడుగా ఉంటే ఎవరికి ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి, ఇవాళ కాకపోతే కాలక్రమంలో కూడా ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.